హలో అండి, ఈరోజైతే మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసుకునే టమాటా పప్పు రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఏ పప్పు టేస్ట్ అయినా మనకి తాలింపులోనే ఉంటుంది కదా. ఇలా తాలింపు పెట్టుకుంటే పప్పు అయితే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను దీనికోసం ఫస్ట్ అయితే వెడల్పు కుక్కర్ అయితే తీసుకొని కావాల్సినంత పప్పు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను. పప్పులో కొంచెం ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది అనేది ఇక్కడైతే వాటర్ పోసి అయితే 2-3 సార్లు అయితే ఇలా క్లీన్ చేసుకుని అయితే మంచిగా కడిగి ఆ నీళ్ళు బారబోసి పప్పు మునిగేలాగా వాటర్ అయితే పోసి పెట్టుకోవాలండి పక్కకి. తర్వాత అయితే టమాటాలు పచ్చిమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఇందులో నేను కడిగి పెట్టుకున్న పప్పులోనైతే 1 టీ స్పూన్ పసుపు, టమాటాలు కూడా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా మీడియం కట్ చేసి వేసాను. తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఎక్కువ వేయడం వల్ల మనకి పప్పు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, పప్పు బాగుంటుంది టేస్ట్ అయితే మనకి. నెక్స్ట్ అయితే ఇక్కడ తాలింపుకి అయితే పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ. నెక్స్ట్ ఈలోకి అయితే మనకి పప్పు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసినాయి అనమాట. ఒక 5-6 విజిల్స్ అయితే సరిపోతుంది మనకి. పప్పు చూసారు ఎంత మంచిగా ఉడికిందో. ఇలా ఉడికిన పప్పునైతే స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి టమాటా ముక్కలు పప్పు అంతా కలిసిపోయి ఈవెన్గా ఉంటుంది పప్పు మనకి. ఇక్కడ చిక్కగా ఉంది కదండి పప్పు అయితే. ఇక్కడ నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం జారుగా ఉండడానికి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ మీద కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను పప్పుకు సరిపడా. ఇక్కడే ఫస్ట్ అయితే నేను కారం వేయలేదు కాబట్టి. తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకొని మరో పక్కనైతే తాలింపు కూడా చేసేస్తున్నాను. తాలింపు కోసం అయితే ఇక్కడ సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇవి మంచిగా చిటపటలు ఆడిన తర్వాత అయితే నెక్స్ట్ ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదా వెల్లుల్లి రెబ్బలు, అవన్నీ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నా కదా, అవి కూడా ఇందులో వేసేయాలి. ఇది మంచిగా చిటపటలు ఆడే టైంలో అయితే ఇక్కడ నేను కాస్త ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మనకి పప్పు రుచి ఇంకా బాగుంటుంది. లాస్ట్లో అయితే ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు కూడా వేసానమాట. పప్పు రుచి ఇంకా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా నూనెలో వేగనివ్వాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఈ తాలింపునైతే పప్పు మనం వేడిగా ఉన్నప్పుడే ఈ తాలింపునైతే ఇందులో వేసుకొని మంచిగా పప్పు అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకేముందండి, టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.